ఇండియాలో పుట్టడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉండకూడదు, డిసడ్వాంటేజ్ కూడా ఉండకూడదు. ఇది చెప్పింది ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 చెప్తుంది ఒకటే, స్టేట్ ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ బేస్ చేసి. ఇది మన కాన్స్టిట్యూషన్లో స్ట్రాంగ్ ఈక్వాలిటీ గ్యారంటీ. ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంట్, లోకల్ అథారిటీస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ పర్సన్ కాదు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఆర్టికల్ 15 ప్రకారం రాంగ్ ఏంటంటే, మీరు ఈ కాస్ట్ కాబట్టి జాబ్ ఇవ్వము, మీరు ఈ రిలీజియన్ కాబట్టి ఎంట్రీ లేదు, ఇలాంటివి అన్కాన్స్టిట్యూషనల్. హోటల్స్, షాప్స్, వెల్స్, ట్యాంక్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్ ఎవరికైనా ఓపెన్ ఉండాలి. రిలీజియన్, కాస్ట్ బేస్ చేసి దీన్ని చేయకూడదు. ఈక్వాలిటీ అంటే సేమ్ ట్రీట్మెంట్ కాదు, సమ్టైమ్స్ స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం. అందుకే కాన్స్టిట్యూషన్ అలో చేస్తుంది ఉమెన్ అండ్ చిల్డ్రన్స్కి స్పెషల్ లాస్. రిజర్వేషన్ డిస్క్రిమినేషన్ కాదు, అది హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీని కరెక్ట్ చేయడానికి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 15 అలో చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ టైంలో డిస్క్రిమినేషన్ చేయకూడదు, గవర్నమెంట్ లాస్ ఫాలో అవ్వాలి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్. రెండూ కలిసి ఈక్వాలిటీని స్ట్రాంగ్ చేస్తాయి. ఆర్టికల్ 15 చెప్పింది సింపుల్గా, బర్త్ని బేస్ చేసి జడ్జి చేయకూడదు, క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఇంపార్టెంట్. ఈక్వాలిటీ ఈజ్ నాట్ చారిటీ, ఇట్ ఈజ్ ఎ రైట్.